ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువు అయిన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు వారి పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుతున్నాను. నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించును. దేవుడు తన మాటలు మన అందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, సింహాల గుహలో పడదోయబడిన దానియేలును రాజైన దర్యావేషు ధైర్యపరుస్తూ ఈ మాట చెప్పాడు. ప్రియా దేవుని బిడ్డ, నేడు నీవు శ్రమలు, కష్టాలు, ఆర్థిక పరిస్థితులు, అనారోగ్యం వల్ల బాధపడుచున్న నీవు దానియేలు వలె నీ విశ్వాసమును, భక్తిని కలిగి ఉంటే దానియేలు రక్షించిన దేవుడు నిన్ను కూడా దేవుడు రక్షిస్తాడు. ఇంకా దేవుడు నిన్ను సాతాను అను సింహము నుండి రక్షించును. అలాగే దేవుడు నిన్ను కీడు అను సింహము నుండి రక్షించి, అలాగే దేవుడు నిన్ను దుష్టత్వము అను సింహము నుండి దేవుడు నిన్ను రక్షించును. ఈయన నూతన సంవత్సరములకు ప్రవేశించేసిన దేవుడు, ఆ దేవుడే నీ సంవత్సరములన్నీ నిన్ను రక్షించినట్లుగా నీవు ఆయన యందు విశ్వాసంతో ఆయన్ని సేవించినట్లు దేవుడు నిన్ను కూడా రక్షించి హెచ్చిస్తాడు. ఇంకా పరిశుద్ధ గ్రంథములో లేఖనం ఇలా సెలవిస్తుంది, తన యందు విశ్వసించిన వారిని ఆయన ఎరుగుదును అని అనడం. అలాగే తన యందు విశ్వాసించు వారికి ఆయన కాపాడని లేఖనం చూస్తాం. అలాగే దేవుని యందు విశ్వాసం కలిగి దేవుని యెడల భక్తి కలిగి జీవించిన నోవాహు అతని కుటుంబమును జలప్రలయము నుండి కాపాడిన బలవంతుడు ఆయనే కదా. ఇంకా దేవుని యందు విశ్వాసం కలిగి దేవుని యెడల భక్తి కలిగి జీవించిన యవనస్తులు బబులోను దేశములో బానిసలు యూదులైన షడ్రక, మెషకు, అబేద్నెగోలను మండుచున్న అగ్నిగుండములో కాలిపోకుండా రక్షించింది. కనీసం వారి వెంట్రుకలైనా కాలిన వాసన రాకుండా, అంటే కాలకుండా కాపాడింది. రక్షించి వారిని హెచ్చించి తన నామమును ఘనపరుచుకున్నవాడు ఆయనే కదా. నీవు కూడా విశ్వసించి సేవించి రక్షింపబడి దేవుణ్ణి మహిమపరచాలని దేవుడు కోరుకుంటున్నాడు. అట్టి బాధ్యత దేవుడు నీకు దయచేయునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు మన అందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఉదయకాలం మీ పాదాల దగ్గర మేము సేవించుచున్న దేవుడు అయిన నీవు దానియేలును రక్షించినట్లుగా మమ్మల్ని కూడా రక్షించే దేవుడుగా నీకు వందనాలు చెల్లిస్తూ, మా జీవితకాలం అంతా మాకు తోడై ఉండి మమ్మల్ని రక్షించే దేవుడుగా మీకు వందనాలు చెల్లిస్తూ, మీ పిల్లలను కలిగినంతటిని మీరు దీవించమని, చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషులను దీవించమని, వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగాలు, పొలాలు, పశువులను దీవించమని, వివాహం కాని వారికి అవ్వటానికి, గర్భం లేని వారికి మీరు ఇమ్మని, గర్భం ఇచ్చిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతి అయిన వారికి ఆరోగ్యం ఇమ్మని, వీరు కలిగినంతటినీ దీవించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమేన్.